సింహాచలం నుంచి కదా. ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడు నువ్వు? 1 వీక్. 5 వీక్స్. 5 1 వీక్స్. వీక్ కాదు, లాస్ట్ ఓకే. పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి కౌంట్ వస్తుంది. ఓకే పీరియడ్ మిస్ మేడం. అయిన దగ్గర నుంచి కౌంట్ కాదు. ఓకే ఓకేనా? మేడం. సో 5 వీక్స్ 3 డేస్ ప్రెగ్నెంట్ నువ్వు. ఓకే మేడం. ఫస్ట్ ఎక్టోపిక్ వచ్చింది కదా, అవును ట్యూబ్ రిమూవ్ మేడం. చేశారా? చేశారు మేడం. చేసిన తర్వాత భయపడ్డావా? చాలా మేడం. మరి అసలు ప్రెగ్నెంట్ అవుతావా లేదా థాట్స్ అన్నీ వచ్చినాయి ఆ మైండ్లో? వచ్చాయి మేడం. నువ్వు ఎప్పుడు వచ్చావు నా దగ్గర ఫస్ట్? మేలో వచ్చాను మేడం. తర్వాత అప్పుడు మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్, అవును మేడం. అప్పుడు మెడికేషన్ అది పెట్టాను, వెయిట్ లాస్ అవ్వమన్నాను. అవును మేడం. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చావు? లాస్ట్ మంత్ వచ్చాను మేడం. అక్టోబర్లో వచ్చావు. అప్పుడేం చేసాము? ఫాలిక్యులర్ స్టడీ చేశాను మేడం. మెడికేషన్ ఇచ్చారు మేడం. ఫస్ట్ మంత్లో ప్రెగ్నెంట్ అయిపోయావు అవును కదా. మేడం. అవును మేడం. అవుతాను అనుకున్నావా అసలు? అవ్వను. అంటే అలానే అందరూ ఫస్ట్ మంత్లో ప్రెగ్నెంట్ అయిపోతారని నేను చెప్పట్లేదు, అది కాదు. ద రీజన్ బిహైండ్ డూయింగ్ దిస్ వీడియో ఇస్ నాట్ దాట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఫస్ట్ మంత్లో అవ్వచ్చు, ఒక్కొక్కరు 6 మంత్లో అవ్వచ్చు. వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి. ఇక్కడ ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ట్యూబ్ రిమూవ్ చేసిన తర్వాత చాలా భయపడిపోతారు, ఇంకా ప్రెగ్నెన్సీస్ రావేమో అని భయపడిపోతారు చాలామంది అవును మేడం. కదా. అలా కాదు, చక్కగా మీరు కన్సీవ్ అవుతారు. ఇవాళ మార్నింగ్ నేను సర్జరీ చేస్తాను, ఓకే. చక్కగా బాగా పుట్టాడు ఇవాళ మార్నింగ్. తనకు కూడా ఒక ట్యూబే ఉంది, ఒక ట్యూబ్ ఎక్టోపిక్ రిమూవ్ చేస్తారు. మంచిగా కన్సీవ్ అయింది, చక్కగా కనింది కదా. అవును మేడం. సో పానిక్ అవ్వక్కర్లేదు. ఈ కాంటెక్స్ట్ ఇందాక నేను వీడియో చేస్తానని చెప్పిన తర్వాత ఒక ఆలోచించుకుంటున్నాను కదా, ఏం ఆలోచించిస్తున్నాను తెలుసా? నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఫస్ట్ పెళ్ళైన 2 మంత్స్కే కన్సీవ్ అయిపోయింది. ఓకే మేడం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబ్ రిమూవ్ చేస్తారు. ఆ అమ్మాయికి ఎక్టోపిక్ వచ్చింది, ట్యూబ్ రిమూవ్ చేస్తారని చెప్పి వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని వదిలేశాడు తెలుసా. ఆవిడకి ఇప్పుడు వయసు కూడా పెరిగిపోయింది ఆవిడది ఇప్పుడు. 2 నెలలకి ప్రెగ్నెంట్ అయింది, ఎక్టోపిక్ వచ్చిందని హస్బెండ్ వదిలేశాడు. అంటే ఏ రీజన్కి ఇండియాలో అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు? దారుణం కదా అది. కొంతమంది పేషెంట్స్ని చూసిన తర్వాత ఇంకొక అమ్మాయి చెప్పింది, ఆ అబ్బాయి ఫిజికల్గా అసలు అమ్మాయితో కలవట్లేదు, హీ హ్యాస్ సమ్ సెక్షన్లో ఇది డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, 2 నెలలు అయిపోతున్నాయి. ఆ అమ్మాయి అందరూ వదిలేయమన్నారు మేడం, అమ్మాయికి పిల్లలు లేరు ఇప్పుడు, సఫర్ అవుతుంది. అందరూ వదిలేయమన్నారు మేడం, నేనే వదలలేక తనతోనే ఉంటున్నానని చెప్పింది ఆ అమ్మాయి కదా. ఎప్పుడు ప్రాబ్లం అబ్బాయిలు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ముందు చెప్పిన స్టోరీలో అమ్మాయికి ఎక్టోపిక్ రావడానికి ఆవిడ తప్పేమైనా ఉందా? లేదు కదా. అందరికీ కూడా ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది బేబీ, ప్రపంచం అంతా అంతే అవుతుంది హ్యూమన్స్కి. అక్కడి నుంచి బేబీ ట్రావెల్ చేసి యూట్రస్ లోపలికి రావాలి. అది ఎక్టోపిక్ వస్తే ఆవిడ తప్పేంటి అసలు? దానికి అబ్బాయి ఎందుకు డివోర్స్ ఇవ్వాలి? దారుణం కదా అది. అంతే కదా. నువ్వు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది, అయ్యో అమ్మాయికి అలా అయింది కదా అని గుర్తొచ్చింది. చాలా మంది పానిక్ అవుతారు, మమ్మల్ని అడుగుతూనే ఉంటారు ట్యూబ్ తీసేసారి కన్సీవ్ అవుతామా అని. ఫస్ట్ మంత్లో కన్సీవ్ అయిపోయింది తిను. మీ అందరూ ఫస్ట్ మంత్లో అవ్వచ్చు, టైం పట్టచ్చు, బట్ కన్సీవ్ అవుతారు, కంగారు పడకండి. అండ్ ఈ రీజన్స్కి డివోర్స్లు వదిలేయడాలు అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. డోంట్ లూజ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.